ప్రముఖ బిల్డర్ను హనీ ట్రాప్ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కృతి పటేల్ను అహ్మదాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. గత 10 నెలలుగా సిమ్ కార్డులు మార్చుతూ పోలీసులు కళ్ళుగప్పి తిరుగుతున్న కృతిని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఈమెపై గత ఏడాది జూన్ 2న సూరత్తో కేసు నమోదు కాగా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. సూరత్కు చెందిన ఒక బిల్డర్ను కృతి పటేల్ హనీ ట్రాప్ చేసి అతడిని బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లాది రూపాయలు డిమాండ్ చేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో కృతితో పాటు మరో 4 పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. కృతిపై ఇదే కేసు కాదు, భూ కబ్జాలు, బెదిరించి డబ్బు వసూలు చేయడం వంటి ఇతర కేసులు కూడా నమోదయ్యాయి. అయితే సూరత్ కోర్టు వారెంట్ జారీ చేసినప్పటి నుంచి ప్లేసులు, సిమ్ కార్డులు మార్చుతూ పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతోంది కృతి. టెక్నికల్ టీం, సైబర్ నిపుణుల సహాయంతో ఈ నెల 18న ఎట్టకేలకు అహ్మదాబాద్లోని సర్గేడ్ ప్రాంతంలో కృతి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్లు, సిమ్ కార్డులు కూడా తరచూ మారుతూ ఉండడంతో కృతిని పట్టుకోవడం ఆలస్యమైందన్నారు పోలీసులు. ఆమె లొకేషన్ తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ కొంత ఉపయోగపడిందని చెప్పారు. ఆమెపై నమోదైన కేసుల్లో విచారణ జరిపి వాంగ్మూలాన్ని నమోదు చేస్తామన్నారు. ఇక ఎవరైనా ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొంటూ ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో కానీ, ఏసీపీ లేదా డీసీపీ కార్యాలయాల్లో కానీ ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీలో ఎవరైనా సరే ఇలాంటి సమస్యలకు ఎదురైతే వెంటనే పోలీసులకి సమాచారం అందజేయండి.